మధ్యతరగతి వాళ్ళ గేమ్ జోన్ అనమాట. మచిలీపట్నం పార్క్ అండి, చాలా బాగుంటుంది. పెళ్ళైన కొత్తలో మా తరచూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు మా బాబు కోసం వచ్చాము. ఇది గేమ్ జోన్ అని ఎందుకన్నారంటే, గేమ్ జోన్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా మనం. ఇక్కడైతే అలా అక్కర్లేదండి, పిల్లలు తీసుకొచ్చి వదిలేసామంటే చక్కగా ఆడుకుంటారనమాట నీరసం వచ్చేంత వరకు. చాలా బాగుంటుంది. బర్డ్స్ ఇలా చాలా ఉంటాయి ఇక్కడ. ఫిషెస్ అని, కొంగలు, ఇంకా ఏ ఉంటాయి అనమాట. కొంగలు కాదు, హంసలు అనుకుంటా. చాలా బాగుంటుంది, చూస్తే ఎంజాయ్ చేయండి. ఈలోపు మీతో ఒక చిన్న కథ షేర్ చేసుకుంటాను నేను. ఒక 16 సంవత్సరాల అబ్బాయి ఖరీదైన డైమండ్ తీసుకుని వాళ్ళ నాన్న స్నేహితుల దగ్గరికి వెళ్ళాడంట. అతను బంగారం వజ్రాల వ్యాపారి. అతని దగ్గరికి వెళ్ళి, అంకుల్, ఇది మా అమ్మ నాకు ఇచ్చింది, మా నాన్న చనిపోయే ముందు ఇచ్చారంట, చాలా ఖరీదైందంట, ఇది అమ్మితే ఎంత వస్తుందో చెప్పండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఇది ఉపయోగపడుతుంది మా ఫ్యామిలీకి అని చెప్పాడంట. ఆ బాబు దగ్గర వజ్రం తీసుకుని దాన్ని టెస్ట్ చేసి చెప్పిన అతను, ఇది చాలా ఖరీదైంది, ఇంకొద్ది రోజులైతే దీనికి ఇంకా మంచి రేట్ వస్తుంది, ఇది నీ దగ్గర దాచిపెట్టేసుకో అన్నాడంట. అలా అంటే ఎలా అంకుల్, ఇప్పుడు మా పరిస్థితి ఏమీ బాగాలేదు, నా చదువు కూడా మధ్యలో ఆగిపోయింది, నేను దేనికో దానికి పని చేసుకునైనా మా వాళ్ళు పోషించాలి, ఎలాగో అర్థం కావట్లేదు, ఇప్పుడు మీరు ఇవ్వలేరా అంటే, నేనే కాదు ఎవ్వరూ ఇవ్వలేరు తెలుసా దీని ఖరీదుకి అన్నాడంట. అయితే ఎలా మరి అంటే, దాచిపెట్టేసుకో, తర్వాత చూద్దాంలే అన్నారంట. అంతవరకు ఎలా అంకుల్ అంటే, నా దగ్గరికి పనికొచ్చేయి, మీ నాన్న బంగారు వ్యాపారమే కదా, నీకు బాగా అనుభవం ఉంది కదా, నువ్వు అన్నీ నేర్చుకుని వ్యాపారం మొదలుపెట్టే అన్నారంట. పని నేర్చుకుని వ్యాపారం మొదలుపెట్టు అన్నాడంట. సరే అని ఇంటికి వెళ్ళి ఆలోచించి, ఇదే కరెక్టు, వెనక ముందు మనకి సాయం చేసేవాళ్ళు లేరు, నాన్న చనిపోయిన తర్వాత అందరూ దూరం అయిపోయారు, డబ్బు కోసం వచ్చిన వాళ్ళందరూని, ఇప్పుడు నేను బాగా డబ్బు సంపాదించాలి అని 16 సంవత్సరాల అబ్బాయి నిర్ణయించుకున్నాడు. అలా కాలచక్రంలో అతను పెద్దవాడయ్యాడు, బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాడు. ఈ ఈ కాలచక్రంలో అబ్బాయి ఆ డైమండ్ విషయం మర్చిపోయాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ బాబుకి బీరువా సర్దుతుంటే అది గుర్తుకొచ్చి వెంటనే వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్, ఇప్పుడు దీని రేట్ ఇంకా ఎక్కువ ఉంటుందిగా, దీన్ని టెస్ట్ చేసి ఎంత రేట్ ఉందో చెప్పండి అంటే, ఒరే, ఇంత అనుభవం సంపాదించేస్తావు కదరా వ్యాపారంలో, నువ్వే చెక్ చేసి ఎంత ఉంటుందో చెప్పు అన్నాడంట. వ్యాపారం అంతా చెక్ చేసిన తర్వాత ఆ డైమండ్ పిచ్చి డైమండ్ అని, ఎందుకు పనికిరాని ఒక రాడు అని తెలుస్తుంది. ఏంటి అంకుల్ ఆ రోజు ఇలా చెప్పారు మీరు అంటే, ఆ రోజు నేను అది ఎంతో రేటు పెరుగుతుందని ఎంతో కొంత ఇచ్చి నేను పంపేసి ఉంటే, ఈ రోజు నువ్వు కూడా ఒక రాళ్ళలా ఉండిపోయేవాడురా, ఇప్పుడు నువ్వు వజ్రంలా తయారయ్యావుగా, చూసావు కదా, ఆ వజ్రం కంటే ఈ వజ్రం ఇంకా షార్ప్గా ఉంది అన్నాడంట. అప్పుడు ఆ అంకుల్ని కౌలించుకున్న అబ్బాయి, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, అందరూ మాకు సాయం చేసేవాళ్ళు లేని టైంలో మీరు నాకు సహాయం చేసి నన్ను నేనుగా నిలబెట్టారు అని చెప్పేసి అతను ఆ బాబును ఆ అంకుల్ పట్టుకొని చాలా ఏడ్చాడంట. బాధపడకరా, సహాయం చేయడం కాదు, నీలో టాలెంట్ అని నేను చూడగలిగాను, నా స్నేహితుడి కొడుకువి, నిన్ను అలా ఎలా వదిలేస్తాను, 5,000 10,000 ఇచ్చి నీకు సహాయం చేయడం కాదురా, నీ కుటుంబాన్ని నిలబెట్టాలని ఆ రోజు నీతో అలా ఉన్నాను.